Jharmandan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మేడం ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సింగరేణి బొగ్గు గనులని అవన్నీ ఇవన్నీ బొగ్గు గనులు ఇష్యూ అవుతా ఉంది రాష్ట్రంలో. మంత్రుల మధ్యన గొడవలు, అది చివరికి మీడియా వరకు వెళ్ళిపోయి కేసుల వరకు వెళ్ళిపోయి, దాని మీద ఏం చెప్తారు? ఏమండి, చాలా అసహ్యంగా ఉంది. ఐఎమ్ సారీ. ఒకసారి పరిపాలనలో మేము ఉన్నప్పుడు బాధ్యులు మేమే కాబట్టి మనం ఎవరి మీదకో తోసి ఇంకేదో అని నేను అంత నిస్సహాయుణ్ణి, నన్ను టార్గెట్, ఇవన్నీ కథలు. నీకు పదవి అలంకరించినప్పుడు బాధ్యత కూడా, బహుమతి కాదు అది. కాబట్టి ఏమన్నా అవకతవకలు జరిగి ఏదన్నా అయితే స్ట్రైట్గా మీరు యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. అంతేగాని ఓ నేను ఇంత నిజాయితీ పరుడు, నన్ను ఎవరు టార్గెట్ చేయటం లేదు, నీ కులం అందరికంటే అడ్డం రాలేదు. దిస్ ఇస్ నాన్ సెన్స్. లెర్న్ టు టేక్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. తప్పదు. ఒకసారి ఒక పదవి మీద కుర్చీలో కూర్చున్నప్పుడు మనమే బాధ్యులు. మనల్నే సవాల్ చేస్తారు ప్రజలు, అడుగుతారు. కాబట్టి ఆ సమస్య పరిష్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ న్యూసెన్స్లో, ఈ కుట్రల్లో మనము కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చుకుంటున్నాం, ఏమి ఇచ్చుకుంటున్నాం, రాజకీయాల్లో రహస్యాలు ఉండవమ్మా. దిస్ ఇస్ మై పాయింట్. ఐ ఆల్వేస్ సే. మనం అనుకుంటాం రాజకీయ ఏవో కుట్రలు ఎవరికి తెలియదు, చాలా గుప్తంగా అంతా నడుస్తూ ఉంది. నాన్ సెన్స్. రాజకీయాల్లో రహస్యాలు ఉండవు, అన్ని బయటకు వస్తాయి. ఓకే. సో ఇవన్నీ వచ్చింది నిజంగా మీరు తెలుసుకోవచ్చు. మీరు నిజాయితీ పర్లైతే అది నిజం బయటకు వస్తుంది. ఏం పర్వాలేదు. నా మీద కూడా కేసు పెట్టించారు కదా. ఒకప్పుడు ఒక లంబాడ లేడీ బ్యాంకులో ఎంప్లాయీ స్వీపర్ గా చేసుకున్న మనిషి నాకు 1.5 ఇచ్చిందని కేసు పెట్టారు. కేసు పెట్టి అది ఒక 10 సంవత్సరాలు. ఐ రిఫ్యూజ్ టు గో ఫర్ క్వాషింగ్. అందరూ అన్నారు క్వాష్ చేయించుకోండి, ఏంటి చిన్న కేసు మూపించేయండి. నో, నేను చేయలేదు. ఎందుకంటే నేను క్వాష్ చేయించినా నేను గిల్టీ అని 50% నన్ను నమ్ముతారు, 50% అనుమానం ఉంటుంది. ఓకే ఓకే. అది నిరూపించుకోవాలని మొన్న ఈ మధ్య ఆ కేసు ముదిరింది, వచ్చింది, క్వాష్ అయింది. అది జడ్జి క్యాన్సిల్ చేసి పారేశారు. దేర్ వాజ్ నో ప్రూఫ్ ఆ మనిషికి. అంతకు ముందు కూడా కేసు ఆల్రెడీ చర్చించారు. అయినా ఆమె కులాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వేరేగా కేసు పెట్టింది. ఇట్స్ ఓకే. బాధపడాల్సి వచ్చింది. అన్నిటికంటే అసహ్యంగా నేను లోక్సభ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్రిమినల్ రికార్డ్ ఉందా అంటే ఎస్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. నాకు చాలా శోచనీయం. నా లైఫ్లో ఇటువంటి నిందలు ఎవరు ఎప్పుడు వేయలేదు. ఇది సరే, ఓకే. వాడు ఆ పోస్ట్లో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. వీ హ్యాడ్ టు డీల్ విత్ ఇట్. సీతమ్మని సవాల్ చేసిన సమాజం నేనెంత కానీ. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ నిజం అనేది నిరూపించుకోగలుగుతాం. సో దీంట్లో అవకతవకలు ఉంటే మీరు ఓపెన్ ఆర్డర్ అండ్ ఓపెన్ ఎంక్వైరీ. అంతేకాని ఈ రాజకీయ విశ్లేషణలో, ఈ ఎక్స్చేంజ్ మీ కుట్రల్లో డోంట్ ఇన్వాల్వ్ విమెన్. ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి నట్టేట్లో నట్టు రోడ్లో పెట్టి నిందలు మోపి అని యూస్లెస్ ట్రోల్స్, పనికిమాలిన దిక్కుమాలిన ఎదవలందరూ ఎవరైతే సాహసం లేదు ముందొచ్చి మాట్లాడేదానికి, ట్రోలింగ్ చేసి వాళ్ళు పెద్ద మొనగాళ్ళని మీసాలు తిప్పుకునే ఎదవలు ఉంటారు. దే హ్యావ్ టు బి పిటీడ్. వీళ్ళంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను, వాళ్ళు ఉద్యోగం రోజు తినే తిండి ఇటువంటి వాటి మీద సంపాదించుకొని తింటారు. ఆ పాపం వాళ్ళకే తగులుతుంది. ఆడవాళ్ళని బలి చేసి, మామూలు కాదు, ఒక ఆడ మనిషి చదువుకొని సమాజంలో ఒక స్థాయికి ఎదిగి, నేను పార్లమెంట్లోకి వచ్చినప్పుడు మేము 3% 4% ఉండేవాళ్ళం. ఇవాళ మనం కష్టపడి అన్ని రూల్స్ మార్చిన తర్వాత, అన్ని చట్టాలు మేము తీసుకొచ్చిన తర్వాత ముష్టి 11% ఉన్నాం పార్లమెంట్లో. ఒక లేడీ ఒక స్థాయి వరకు ఎదిగింది అంటే అది సామాన్యం కాదు. 100%. అని అన్నిటికంటే సులకంగా ఏం లేకపోతే ఆడ దాని మీద నిందలు మోపటం. ఏంటండి ఇది? ఏంటి? వాట్ ఇస్ దిస్ వే? ఇంకా సమాజంలో ఇంత బ్యాక్వర్డ్ థింకింగ్ మనకు ఉందంటే ఇంకా ముందు ఇంకా ఎన్ని యుద్ధాలు పోరాడాలి అనేది నాకు అనిపిస్తూ ఉంది. సో ఐ డోంట్ టాలరేట్ అండ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఒక్క మహిళని నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చిన ఎవరితో మాట్లాడినా నిన్ను ముడేసేస్తారా? ఆ ఇష్టాలు ఉండవా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? సో ఐ డోంట్ లైక్ దిస్. ఇది విధానాలు కాదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము. అండ్ ఇంకొక మంత్రిని, ఆ మంత్రిని అంటే మీరు మేమంతా మమ్మల్ని భారం మా మీద పోస్తున్నారు, మేము విక్టిమ్స్ అని అనుకున్న వాళ్ళు, డోంట్ విక్టిమైజ్ అదర్స్ దెన్.
డోంట్ డూ ఇట్ ఇవన్నీ. సో దిస్ ఇస్ రాంగ్. ఒకటి జరిగింది చాలా శోచనీయం. దీంట్లో ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. వీ షుడ్ ఫైండ్ అవుట్ అండ్ యూ అడాప్ట్ ట్రాన్స్పరెంట్ మెథడ్. ఏముంది, బహిరంగంగా చెప్పండి ఇది ఇట్లా వచ్చింది, వీళ్ళు ఇదిగో వీళ్ళంతా అప్లై చేయి. అండ్ ద సింగరేణి ఒఫీషియల్స్ ఆల్సో హ్యావ్ టు బీ అకౌంటబుల్ కదండి. ఇట్స్ నాట్ ఎనఫ్ వీళ్ళ మీద వేయటం. మరి ప్రొసీజరు దీంట్లో ఏమన్నా అవకతవకలు జరిగాయా అవి కూడా కనుక్కుందాం. ఎందుకు వన్ వేగా ఎక్కడన్నా వెళ్తా ఉండేది? దట్స్ నాట్ ద సిస్టమ్, దట్స్ నాట్ ద విధానం, అండ్ దట్ ఈస్ నాట్ కాంగ్రెస్ లక్ష్యం. అసలు ఇదంతా కావాలనే చేస్తున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మేడం. నిజమా? అట్లా కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడం కోసం, కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడం కోసం రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారిని పెట్టడం. రాజకీయాల్లో ఇవన్నీ సహజం కాదని ఎవరు అంటారు? అఫ్ కోర్స్ ఈ కుట్రలు ఇవి అవి అవే రాజకీయాలు ఈ కాలం. సో దట్స్ ఓకే. కానీ దేర్ నథింగ్ టు బి అఫ్రేడ్. సీఎం దీంట్లో జోక్యమే చేసుకోలేదు. హీఈస్ చీఫ్ మినిస్టర్. ఏం లేకపోతే ఆయన ఎత్తుని రుద్దుతారు. ఆయనకేం సంబంధం సింగరేణిలో? హీఈస్ నాట్ ద కన్సర్న్ మినిస్టర్, హీఈస్ నాట్ డీలింగ్ విత్ ఇట్. ఎందుకు ఆయన పేరు ఎందుకు మధ్యలో తీసుకురావటం? నేను ఆయన్ని డిఫెండ్ చేయటంలో ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను. ఎస్, యాజ్ చీఫ్ మినిస్టర్ హీ మస్ట్ కండక్ట్ అన్ ఎంక్వైరీ అండ్ కమ్ టు ద కన్క్లూషన్. మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన కాదు, ఇది పార్టీ మీద పరిపాలన మీద మాపు. ఇట్స్ నాట్ గుడ్. ఖమ్మంలో జరిగినటువంటి సిపిఐ మహాసభకి మొన్న 100 సంవత్సరాల సభకి సీఎం కూడా అటెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ టీడీపీ వైపు చేసినటువంటి పరిస్థితి, దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. చేస్తారు. ఆయన గత టీడీపీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళం అందరమే, మీరు కూడా కదా. సో దట్స్ ఓకే. బట్ టుడే వీఆర్ విత్ కాంగ్రెస్ కదా. అండ్ అక్కడ సిపిఐ సిపిఎం అదే ఒకప్పుడు నన్ను ఇంద్రజిత్ గుప్తే గారు పార్లమెంట్ లో నన్ను చూస్తానే హలో కాంకరర్ ఆఫ్ ఖమ్మం అని అనేవారు. సో అఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎప్పుడు కూడా మనకి సంబంధాలు కొన్నిసార్లు వ్యతిరేకం చేస్తారు, కొన్నిసార్లు కలిసి పని చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ అవసరం అట్లాంటి పార్టీస్ ఉండటం యాజ్ అ కోర్స్ కరెక్షన్. సో దట్ వాళ్ళ మొండితనంలో వాళ్ళ వైఖరిలో కొన్ని బ్యాలెన్సెస్ కూడా వస్తాయి. సో మనం బ్యాడ్ అని ఏమనుకో, ఎనిమీ అని ఏమనుకోనక్కర్లేదా. బీజేపీ అంటే అది వేరే ఇష్యూ. బికాస్ బీజేపీ ఆలోచన విధానం ఇస్ నెగటివ్ టు సెక్యులర్ పాలిటిక్స్ అండ్ లాంగ్ టర్మ్ నేషన్ బిల్డింగ్. ఇప్పుడు ఏమన్నా డబ్బాలు కొట్టుకోనివ్వండి, వాస్తవానికి దే హ్యావ్ డివైడెడ్ ద సొసైటీ అండ్ కమ్యూనిస్ట్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ ద లార్జర్ గుడ్ అట్ హార్ట్. కొన్నిసార్లు అఫ్ కోర్స్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు మెయిన్ ఇష్యూస్ పైన పార్లమెంట్లో మాతో డిఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఖమ్మం పర్టిక్యులర్లీ థ్యాంక్స్ టు దెమ్ వీ హ్యావ్ బికమ్ అవేర్. మా కార్యకర్తలందరూ హైలీ పొలిటికలీ అవేర్ అండ్ సెన్సిటివ్. అండ్ కొన్ని విషయాల్లో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద కమ్యూనిస్ట్. వాళ్ళు గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పని చేస్తారు, పోరాడతారు. కొన్ని వాళ్ళ సిద్ధాంతాలు అందరికీ లేవు ఆ సిద్ధాంతాలు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అందరూ అంత గొప్ప అని కాదు. సమ్ ఆర్ గ్రేట్. వీ లైక్ టు టేక్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ లర్న్. ఈ మధ్య కాలంలోనే సీఎం గారు ఎందుకు ప్రతిసారి టీడీపీకే ఒత్తాసు పలుకుతున్నారు, టీడీపీ వైపే బీఆర్ఎస్ దిమ్మలు కూల్చేయండి, మొత్తం ఎక్కడ చూసినా సరే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే విలేజెస్లో కూడా క్యాడర్ ఉంది ఇంకా టీడీపీకి అని మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి అలా మాట్లాడడం ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఆయన ఏమనుకున్నారు? నేను లేను ఈ మీటింగ్స్లో ఈ మధ్య కాలంలో. మరి ఐ డోంట్ నో వాట్ హిస్ అంటే కనీసం టీడీపీతో వీ కెన్ ఫైట్, వీళ్ళని ఫస్ట్ కంప్లీట్ చేసి ఎగ్జిట్ చేపిస్తే లేటర్ వీ కెన్ సీ అనే దాంట్లో అన్నారు. మరి ఐ డోంట్ నో, క్వైట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ నో ఎందుకు అట్లా అన్నారు. అండ్ ఆయన థింకింగ్ ఏంటో దాంట్లో నాకు తెలవదు. అండ్ సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. మీరు కలుస్తారా రెగ్యులర్గా సీఎం గారిని? అఫ్ కోర్స్ అండి, అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. ఢిల్లీ ఎక్కువ వస్తుంటారా, ఐ కీప్ మీటింగ్ ఇన్ దేర్. ఢిల్లీ విషయం కూడా నడుస్తుంది. ఏంటంటే రెగ్యులర్గా మోడీ గారిని కలుస్తుంటారు. ఈ కాంగ్రెస్ సీఎం అయ్యి ఉండి మోడీ గారిని కలవాల్సిన అవసరం ఏంటి, అంత రెగ్యులర్గా ఎందుకు కలవాలి అనే పాయింట్ కూడా. ఈ సవాళ్ళు అడిగేది ఎవరు? వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఇడ్లీ తినేవాళ్లే కదా. ఎందుకు అని అంటే నువ్వు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. ఏం చేయాలి? ఆయన ప్రధానమంత్రి, నిధులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. పోనీ ఆ పార్టీగా ప్రవర్తిస్తుందా? లేదు. కంట్రోల్ అంతా ఇద్దరు చేతుల్లో ఉంది. ఒకటి హెచ్ఎం, ఒకటి పిఎం. దాని తర్వాత మూడో మనిషి వాళ్ళ పార్టీలో ఎవరూ లేరు. ఇప్పుడు మొన్న బీజేపీ ప్రెసిడెంట్ అని ఎన్నుకున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎట్లా ఎన్నుకున్నారు?
There was no election. మా దగ్గర ఎలక్షన్ ఉంది. శశి థరూర్ ఫాట్ అగేన్స్ట్ ఖర్గేజీ. ఓకే ఓపెన్ గా వి ఫాట్. శశి థరూర్ కి 11% వచ్చింది ఓటు. ఓకే సో అది ఎలక్షన్. అంతేగాని నువ్వు ఎంత ఓహో మేమంత గొప్పోళ్ళమి, మేము యంగ్ ప్రెసిడెంట్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీ నీకెందుకు కాంగ్రెస్ పార్టీతో? నీ ఏడుపు మీరు ఆడవండి. సో మేము అడిగేది ఇట్లా, వాళ్ళు ఇట్నే చెప్తుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ముసుగేసుకొని ఇంట్లో కూర్చొని మూలిగితే ఈడ పైసా రాదు. మరి ఇంతమంది బీజేపీ నాయకులు హేమీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు 4 దమ్ముడీలు అది చెప్పమనండి. ఓకే సో మీరు కదలరు, మమ్మల్ని చేయనివ్వరు. ఎట్లబ్బా ఇది? సో ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, వెళ్ళాలి కదా, సంప్రదించాలి కదా, చర్చించాలి కదా, డిమాండ్ చేయాలి కదా. లేకపోతే వాళ్ళు మీరు రాలేదు అడగలేదు అంటే మేము జవాబు ఏం చెప్పేది? మీరు బీజేపీ కాబట్టి మేము రాలేదని అంటే దట్స్ హైలీ సిల్లీ. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంకొక విధానం లేదు ఈ కాలంలో. వాళ్ళ పార్టీ నడిపే విధానాలు అవి. కాబట్టి ఆయన వెళ్ళాలి, ఈ షుడ్ డిమాండ్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ఇవాళ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజుల్లో విభజన జరిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఎన్నో ప్రమాణాలు చేశారు. అది వాళ్ళ ఇష్టాలు మీద నడిచేటివి కాదు. దట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ ఎండార్స్డ్. ఆ రోజు బీజేపీ అక్కడ హౌస్ లో ఉండి వాళ్ళు కూడా ఓటేశారు. మరి ఇవాళ మా బాధ్యత కాదంటే ఎట్లండి? ఎవరు సవాల్ చేయాలా? ఒక సీఎంఏ సవాల్ చేయాలా? రేణుకా చౌదరి చేస్తా ఉంటుంది హౌస్ లో. ఆయన లెవెల్లో మాట్లాడాల్సింది ఆయనే కదా. హీ మస్ట్ టాక్, he must ask and he must find the solution. కాబట్టి వెళ్తే ఒక ఏడుపు, వెళ్ళకపోతే ఇంకొక ఏడుపు. దిస్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ టాకింగ్. అడిగేవాళ్ళు అది కూడా చెప్పాలి కదా. వై నాట్ పిఎం, వై హీ ఈజ్ నాట్ డూయింగ్? పిఎం సవాల్ చేయండి. మీరు పిఎం అయ్యి అన్ని కథలు డైలాగులు ఎలక్షన్ ముందు అందరి దగ్గర ఈడీ రైడ్లు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. మరి ఇది వై ఆర్ నాట్ గివింగ్ ద స్టేట్? 10 years అయిపోయింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు చేయలేదు ఇంతవరకు. వై? ఎందుకు? మీరు ఆ రోజు చేసిన ప్రమాణం మాకేమైపోయింది? మా స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇంకేదేమన్నా ఏమైంది? వాట్ హ్యాపెన్? మరి ఇది సవాల్ ఎవరు చేయాలి? సీఎంఏ చేయాలి. చేయకపోతే అది మళ్ళీ చేయలేదు, అడగలేదు, ఆంతర్యంగా ఏదో ఫిట్టింగు సెట్టింగు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పాలిటిక్స్లో నౌడేస్ పాలిటిక్స్ ఇవి పనికి మళ్ళీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు, పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డావోస్లో వెళ్ళి కోట్లు తీసుకొచ్చారు, మరి దానికి ఎవరు అడగరే? అదెందుకు అడగరే? వై సీఎం అంటూ డావోస్ అంటే మేమేం జవాబు చెప్పాలి? కాబట్టి అడిగే వాళ్ళు ఇవి కూడా అడగండి, ఇవి కూడా చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికే దావోస్ పారిపోయారని కూడా మాట్లాడుతున్నారు ఇవాళ అయ్యే న్యూస్. అదే ఓన్లీ వన్ వే ట్రాఫిక్, తిరిగి రారా? ఏం మాట్లాడతారు? ఏంటి ఆయన ఏమన్నా సిటిజన్షిప్ తీసుకొని మైగ్రేషన్ లో ఉన్నారా? ట్రంప్ ఏం గ్రీన్ కార్డ్ ఇవ్వడు మాకు కూడా. సో ఇవన్నీ సిల్లీ ఇమ్మెచ్యూర్ పొలిటికల్ ఇది తెలియని వాళ్ళు ఈ విధంగా దీని మీద జిఎస్టీలు ఉండవు కదా, ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటారు. జిఎస్టీ ఉండదు కాబట్టి